ఎక్కడ చదివింది? ఇన్ ద లైబ్రరీ. ఎప్పుడు చదివింది? లాస్ట్ నైట్. ఎవరితో చదివింది? విత్ హర్ ఫ్రెండ్. దేనికోసం చదివింది? చివరిలో డిడ్ షీ రీడ్? షీ రెడ్ హర్ ఫేవరెట్ నావెల్. వేర్ ఆర్ దే వర్కింగ్? వారు ఎలా పనిచేస్తున్నారు? హౌ ఆర్ దే వర్కింగ్? వారు ఎప్పటి నుండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అంతేగాని ప్రజెంట్ కంటిన్యూస్ కాదు. అప్పుడు ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ బదులుగా మనం హ్యావ్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంచాలి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వాక్యాలను ఎలా విస్తరించాలో మరియు ఆంగ్లంలోకి ఎలా అనువదించాలో నేర్చుకుందాం. ఇదో అద్భుతమైన పద్ధతి. ప్రశ్నల ద్వారా వాక్యాన్ని పెద్దది చేయటం చాలా ప్రభావవంతమైన మార్గం. క్రింద 2 ఉదాహరణ వాక్యాలు ఇస్తున్నాను. వాటిని ఎలా విస్తరించాలి మరియు ఆంగ్లంలోకి ఎలా అనువదించాలో సింటాక్స్తో సహా తెలుసుకుందాం. ఉదాహరణ 1 గమనించినట్లయితే, ఆమె చదివింది. ఇది పాస్ట్ టెన్స్. ఆమె చదివింది. షీ రీడ్ అనకూడదు, షీ రెడ్. ఎందుకని? రీడ్ యొక్క కాంజుగేషన్ రీడ్, రెడ్, రెడ్. స్పెల్లింగ్ ఒకటే అయినప్పటికీ కూడా చదివే విధానం, ప్రొనౌన్స్ చేసే విధానం వేరనమాట. అలాగే ఈ వాక్యాన్ని విస్తరించడానికి మనం కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. నేను మీ అవగాహన కోసం తెలుగులో చెప్పిన మీరు ఇంగ్లీష్లోనే అడగటం అభ్యాసం చేయండి. ఆమె ఏమి చదివింది? వాట్ డిడ్ షీ రీడ్? ఇక్కడ కూడా కొంతమంది గ్రామేరియన్స్ డిడ్ వచ్చినప్పటికీ కూడా ఇది పాస్ట్ టెన్స్ అనే భావన కలిగించడం కోసం రెడ్ అనే చదవండి అని చెప్తున్నారు. కాకపోతే మనం నేర్చుకున్నటువంటి గ్రామర్లో డూ రూపాల తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ వన్నే ఉంటుంది కాబట్టి ఈ రీడ్ అనే చదవటం అలవాటైంది. మీరు ఎలా చదివినా నో ప్రాబ్లం. వాట్ డిడ్ షీ రీడ్? షీ రెడ్ హర్ ఫేవరెట్ నావెల్. అంటే బారిస్టర్ పార్వతీశం లాంటి ఒకప్పటి తెలుగు ఉపవాచం అనుకోండి. ఇక్కడ ప్రశ్నలు మన ఇష్టమే, దానికి చెప్పేటటువంటి సమాధానాలు కూడా మన ఇష్టమే. మీరు మీ తోచిన సమాధానం రాసుకోండి. ఓకే. తరువాతి ప్రశ్నను గమనించినట్లయితే, ఆమె ఎక్కడ చదివింది? వేర్ డిడ్ షీ రీడ్? ఇన్ ద లైబ్రరీ. ఆమె ఎప్పుడు చదివింది? వెన్ డిడ్ షీ రీడ్? లాస్ట్ నైట్. ఆమె ఎందుకు చదివింది? వై డిడ్ షీ రీడ్? ఫర్ ద ఎగ్జామ్. పరీక్ష కోసం. నవల పరీక్ష కోసం చదువుతారా? అందుకే నేను బారిస్టర్ పార్వతీశం అన్నాను. చాలామంది 10వ తరగతిలో ఇది చదివే ఉంటారు కదా, అప్పుడు మనం మార్కుల కోసమే చదివాం కదా. ఓకే. ఇక్కడ మనం ఈ ఉదాహరణ వాక్యాలు అనేవి మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి. ఇలా మీరు ప్రశ్నలు వేసుకుంటూ పోతే వాక్యాన్ని ఎంతగా అయినా విస్తరించుకోవచ్చు. ఇంతటితో ఈ వాక్యాన్ని ఆపొచ్చు, లేదా మరో ప్రశ్న వేద్దాం. ఆమె ఎవరితో చదివింది? విత్ హూమ్ డిడ్ షీ రీడ్? విత్ హర్ ఫ్రెండ్. స్నేహితురాలితో. ఓకే. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు జోడించడం ద్వారా వాక్యాన్ని మనం విస్తరించవచ్చు. ఆమె తన ఇష్టమైన నవలని నిన్న రాత్రి లైబ్రరీలో తన స్నేహితురాలితో కలిసి పరీక్ష కోసం చదివింది. ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు. ఈ వాక్య నిర్మాణం ఏ ఆర్డర్లో ఉండాలి? అంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఒక వరుసలో పెడతాం. ఓకే. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా సంఘటనలు, అవి ఏ వరుసలో పెట్టాలి అని. నిజానికి మాతృభాషలో ఎవరికైతే ప్రావీణ్యం ఉంటుందో వాళ్ళకి ఇతర భాషలు త్వరగా వస్తాయంటారు. అందుకే ఇక్కడ మీరు తెలుగు వాక్యం అర్థవంతంగా ఉండేలాగా తయారు చేయండి. దీనికి కొందరు ఒక ఆర్డర్ కూడా చెప్తారు. అదేంటంటే, ముందుగా ఉద్దేశం, మేనర్, తర్వాత ప్లేస్, స్థలం, తర్వాత సమయం, టైం, ఈ వరుసలో ఉండాలి అంటారు. ఓకే, నో ప్రాబ్లం. మీరు అంత ఎక్కువగా ఆలోచించొద్దు. వాక్యం ఎలా అయితే అర్థవంతంగా ఉంటుందో గమనించి దానిని మీరు ఫైనల్ చేయండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఇలా ఫైనల్ చేద్దాం. ఆమె తన ఇష్టమైన నవలని నిన్న రాత్రి లైబ్రరీలో తన స్నేహితురాలతో కలిసి పరీక్ష కోసం చదివింది. ఓకే. ఇప్పుడు మనం ఆంగ్ల అనువాదం ప్రయత్నం చేద్దాం. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఆమె, షీ. వెర్బు రీడ్, చదవటం.
ఇక్కడ చదివింది కాబట్టి రెడ్ అని మనం చదువుతాం. ఓకే. తర్వాత ఆబ్జెక్ట్ దేనిని చదివింది? హర్ ఫేవరెట్ నావెల్, ఆమెకు ఇష్టమైన నవల. ఇది వాట్ ప్రశ్నకు సమాధానం. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇంతవరకు చూద్దాం. షీ రెడ్ హర్ ఫేవరెట్ నావెల్. షీ రెడ్ హర్ ఫేవరెట్ నావెల్. కానీ మనకు అనుబంధ వాక్యాలు చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి చూద్దాం. ఎక్కడ చదివింది? ఇన్ ద లైబ్రరీ. ఎప్పుడు చదివింది? లాస్ట్ నైట్. ఎవరితో చదివింది? విత్ హర్ ఫ్రెండ్. దేనికోసం చదివింది? చివరిలో ఆ పర్పస్ మనం రాయాలన్నమాట. దేనికోసం చదివింది? మెయిన్ పర్పస్, పరీక్ష కోసం, ఫర్ ద ఎగ్జామ్. ఇప్పుడు పూర్తి వాక్యం చూడండి. షీ రెడ్ హర్ ఫేవరెట్ నావెల్ ఇన్ ద లైబ్రరీ లాస్ట్ నైట్ విత్ హర్ ఫ్రెండ్ ఫర్ ద ఎగ్జామ్. గమనించారా? వాక్యం ఎవరో ఇవ్వలేదు, మనమే ఒక తెలుగు వాక్యాన్ని తయారు చేసుకుని దానికి ఆంగ్ల అనువాదం చేశాం. నిజంగా ఇంగ్లీష్ ఇలా ప్రయత్నం చేస్తే మీకు భలే వచ్చేస్తుంది. వాక్య నిర్మాణం ఇంకా మీకు అర్థమయ్యేలా కావాలంటే క్రింద ఉన్న సింటాక్స్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ప్లేస్, టైం, కంపానియన్, లాస్ట్లో పర్పస్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణ 2 గమనిద్దాం. ఆల్రెడీ కొంత అవగాహన మీకు వచ్చింది కాబట్టి ఈ ఉదాహరణ వాక్యాన్ని, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం కొంత త్వరగా ముగిద్దాం. వారు పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్. ఈ వాక్యాన్ని విస్తరించడానికి మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాం. వారు ఎక్కడ పనిచేస్తున్నారు? వేర్ ఆర్ దే వర్కింగ్? వారు ఎలా పనిచేస్తున్నారు? హౌ ఆర్ దే వర్కింగ్? వారు ఎప్పటి నుండి పనిచేస్తున్నారు? సిన్స్ వెన్ ఆర్ దే వర్కింగ్? వారు ఎవరితో పనిచేస్తున్నారు? విత్ హూమ్ ఆర్ దే వర్కింగ్? వారు ఏం పని చేస్తున్నారు? వాట్ ఆర్ దే వర్కింగ్ ఆన్? వారు ఎందుకు పనిచేస్తున్నారు? వై ఆర్ దే వర్కింగ్? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను క్రోడీకరించి ఒక సరైన ఆర్డర్లో పెట్టగలిగితే ఈ క్రింది వాక్యం మనకి వస్తుంది. అదేంటంటే, వారు ప్రాజెక్ట్ గడువును చేరుకోవడానికి ఉదయం నుండి కార్యాలయంలో కొత్త సాఫ్ట్వేర్పై తమ బృందంతో కలిసి కష్టపడి పనిచేస్తున్నారు. ఇంత పెద్ద వాక్యమా అనుకోవద్దు, ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు చూడండి ఇంగ్లీష్ యొక్క ట్రాన్స్లేషన్. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి కర్త దే, వారు. వెర్బ్ పనిచేస్తున్నారు, వర్కింగ్. వర్కింగ్ అంటే ఏంటి? కంటిన్యూటీని తెలియజేస్తుంది. కంటిన్యూటీ అన్నప్పుడు మనకు చాలా ఉన్నాయి కదా. అది ప్రజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, ఫ్యూచర్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా అండ్ సో ఆన్. ఈ విషయం మనకు ఎప్పుడు తెలుస్తుంది? వాక్యం మొత్తం మనం ఆశాంతం చదువుకుంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి సంఘటనలను బట్టి ఇది ఏ టెన్స్కి చెందిందో మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది ఆ వాక్యం ఏ టెన్సో తెలుసుకుని దాన్ని బట్టి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఆర్ వర్కింగ్ రాస్తాం. పాస్ట్ కంటిన్యూస్ అయితే వర్ వర్కింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే హ్యావ్ బీన్ వర్కింగ్. ఇలా ఉంటుంది కదా. అందుకని వాక్యం మొత్తం అయినాక దీని సంగతి చూద్దాం. అప్పుడు మనం హెల్పింగ్ వెర్బ్ అనేది నిర్ణయిద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఇక పనిచేస్తున్నారు అనేది వెర్బ్ కదా. దేనిని పనిచేస్తున్నారు అని ప్రశ్నించుకుంటే సమాధానం లేదు. కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ లేదు. కానీ కష్టపడి పనిచేస్తున్నారు, కష్టపడి అంటే హార్డ్. హౌ అనే ప్రశ్నకు సమాధానం. హార్డ్ అనేటటువంటి యాడ్ వెర్బ్ ఉంది. ఓకే. ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్గా భావించి ముందు వాక్యం మొదలు పెడదాం. వారు కష్టపడి పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఓకే. దేని మీద? వాట్ ఆర్ దే వర్కింగ్ ఆన్? ఆన్ ద న్యూ సాఫ్ట్వేర్. క్రొత్త సాఫ్ట్వేర్పై. ఇది సమాధానం. ఎక్కడ పనిచేస్తున్నారు? ఇన్ ది ఆఫీస్. ఆఫీసులో. ఇది సమాధానం. ఎవరితో పనిచేస్తున్నారు? విత్ దే టీమ్. వారి యొక్క టీమ్ మెంబర్స్తో. ఎప్పటి నుండి చేస్తున్నారు? సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి. దేనికోసం? ఇది పర్పస్ కాబట్టి చివరిలో రాయాలి. టు మీట్ ద ప్రాజెక్ట్ డెడ్ లైన్. ప్రాజెక్ట్ యొక్క గడువును చేరుకునేందుకు. ఇప్పుడు వాక్యం మొత్తం చూడండి.
దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఆన్ ద న్యూ సాఫ్ట్వేర్ ఇన్ ద ఆఫీస్ విత్ ద టీమ్ మెంబర్స్ సిన్స్ మార్నింగ్ టు మీట్ ద ప్రాజెక్ట్ డెడ్ లైన్. ఇప్పుడు ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నది. కానీ ఇక్కడ గమనించండి, పనిచేస్తున్నారు ఉదయం నుండి, సిన్స్ మార్నింగ్ అంటే ఒక పని గతంలోనే ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉన్నది అని అర్థం కదా. కాబట్టి మనం రాయవలసిన వాక్యము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అంతేగాని ప్రజెంట్ కంటిన్యూస్ కాదు. అప్పుడు ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ బదులుగా మనం హ్యావ్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంచాలి. అప్పుడు వాక్యం ఏమవుతుంది? దే హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఆన్ ద న్యూ సాఫ్ట్వేర్ ఇన్ ద ఆఫీస్ విత్ దేర్ టీమ్ మెంబర్స్ లేదా విత్ దేర్ టీమ్ సిన్స్ మార్నింగ్ టు మీట్ ద ప్రాజెక్ట్ డెడ్ లైన్. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీషు చక్కగా నేర్చుకోవాలన్నా, పోటీ పరీక్షలలో విజయం సాధించాలన్నా మన ఆలోచన విధానం ఇలా ఉండాలన్నమాట. మీకు వాక్యం మరింతగా అర్థం అవ్వాలంటే క్రింద సింటాక్స్ ఇచ్చాను చూడండి. సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ యాడ్ వెర్బ్, ఆబ్జెక్ట్ ఆఫ్ వర్క్, ప్లేస్, కంపానియన్, టైం, పర్పస్ ఇలా ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. బాయ్.